డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 11 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇచ్చిన సిరీస్లో తప్పు సంఖ్యని కనుగొనండి అని చెప్పిండు. ఇక్కడ 25కి 30కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే +5 డిఫరెన్స్ ఉంది. సో 30కి 36కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే ఒక +6 ఉంది. 37కి 43కి మధ్యలో +7 గ్యాప్ ఉంది. 43కి ఇక్కడ 51కి మధ్యలో 8 గ్యాప్ ఉంది. 51కి 60కి మధ్యలో +9, తర్వాత +10, తర్వాత +11 గ్యాప్ ఉంది, తర్వాత +14 గ్యాప్ వచ్చింది. ఇక్కడ మనం కనుక చూస్తే అన్నిట్లలో 5, 6, 7, 8, 9, 10, 11 అని ఉంది. ఇక్కడ మాత్రం మనకి 14 వచ్చింది. 11 తర్వాత 12 రావాలి కానీ రాలేదు. సో ఇక్కడ 95 రాంగ్ గా ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ లో హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఇన్ ద వర్డ్ కంట్రీస్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అన్నాడు, బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఇక్కడ కంట్రీస్ అనే పదంలో మనకి లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వచ్చే విధంగా ఫార్వర్డ్ డైరెక్షన్ అలాగే రివర్స్ డైరెక్షన్ లో కూడా ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఒకసారి చూద్దాం. మనకి కంట్రీస్ ఇక్కడ తీసుకుంటే కంట్రీస్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ చెక్ చేద్దాం. సి తర్వాత DEFGHI, సి నుంచి ఐ ఒక పేర్ అవుతుంది. తర్వాత ఉన్నాయా? లేవు. ఓకే. సో తర్వాత OPQRSTUV లేదు. యు తర్వాత వచ్చేటివి ఏం లేవు. ఎన్ తర్వాత సో NOPQRS, ఎన్ నుంచి ఎస్ ఒకటి వస్తుంది. ఓకే. తర్వాత టీ తర్వాత ఉన్న ఏం లేవు. ఆర్ తర్వాత STU లేదు. ఐ తర్వాత లేదు. ఈ తర్వాత లేదు. ఫార్వర్డ్ డైరెక్షన్ లో 2 వచ్చినాయి. రివర్స్ లో చూద్దాం. STUVWXYZ లేదు. EFGHIJKL లేదు. IJKLMNO లేదు. RSTUVL లేదు. సో టీ తర్వాత ఉన్నాయి లేవు. NOP. ఓకేనా? సో NOPQ లేదు. సో తర్వాత ఇక్కడ మనకు రివర్స్ లో ఒకటి ఇక్కడ వస్తుంది. సో ఒక్కసారి ఐ నుంచి చూద్దాం. JKLMNO లేదు. సో ఆర్ తర్వాత STU, సో ఆర్ తర్వాత STU, ఆర్ నుంచి టీకి వస్తుంది, యూకి వస్తుంది చూడండి. సో STU వచ్చింది. సో ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఛాన్స్ ఉందంటే ఏం లేదు. అంటే మొత్తం 3 పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ రిప్రజెంట్ ద కరెక్ట్ డిక్షనరీ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. సో డిక్షనరీ ఆర్డర్ చూద్దాం. అన్నిట్లలో స్టార్ట్ విత్ పి ఉంది, తర్వాత ఓతో ఉంది, ఐతో ఉంది. సో ఐతో ఉన్నది ఫస్ట్ తీసేద్దాం. సో తర్వాత ఓ, ఇక్కడ ఈ అంటే 5, 4 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఓతో ఉన్నాయి తీసేస్తే ఓ KL ఉంది. సో కేతో ఉంది ఫస్ట్ రావాలి, 1 ఫస్ట్. సో 5, 4, 1తో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఎ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అంట. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ని మీనింగ్ఫుల్ ఆర్డర్ లో సెట్ చేయమంటున్నాడు. బుక్, ట్రీ, పేజ్, వుడ్. సో పుస్తకం, చెట్టు, పేజీ, చెక్క అంటున్నాడు. ఫస్ట్ మనకి ఇక్కడ చెట్టు నుంచి ఏమొస్తుంది అని అంటే వుడ్ వస్తుంది, అంటే చెక్క వస్తుంది, తీస్తాం. దాని నుంచి మనము ఏం చేస్తామనంటే బుక్లో పేపర్లను తయారు చేస్తాం, అంటే పేజెస్. దాని నుంచి ఒక బుక్ తయారు చేస్తాం. 2, 4, 3, 1. సో కాబట్టి ఆప్షన్ 2 అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, సెలెక్ట్ ద రిలేటెడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, JPHR అని చెప్పేసి ఇచ్చాడు. దానికి LSMY అని చెప్పేసి ఉంది. 10, 16, 8, 18, 12, 19, 13, 25. విల్ చెక్ ద లాజిక్ అండి. 10 నుంచి ఇక్కడికి +2, 16 నుంచి +3. సో ఇక్కడ 8 నుంచి 13కి +5, 18 నుంచి 25కి +7 అండి. సో +2, +3, +5, +7 ప్రైమ్ నెంబర్స్ ని లాజిక్ గా తీసుకున్నాడు. ఓకేనా? తర్వాత ఇప్పుడు
ఇక్కడ ముందు వచ్చేటువంటి మనకి లెటర్స్ ఏంటో తెలియదు కానీ తర్వాత ఉన్నాయి ఎఫ్ ఈ వి ఆర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే రివర్స్ లో రాసుకోవాలి. ఓకేనా, రివర్స్ లో తీసుకోవాలి. ఇక్కడ రివర్స్ లో తీసుకుంటే విల్ చెక్ ద ఆన్సర్. ఇక్కడ నుంచి రివర్స్ లో రావాలి. ఫార్వర్డ్ డైరెక్షన్ లో ప్లస్ అయిందంటే రివర్స్ డైరెక్షన్ లో మైనస్. సో ఇప్పుడు 6 - 2 అని అంటే మనకి డి, 4th ఆల్ఫాబెట్ డి తో స్టార్ట్ అవుతుంది. 5 - 3 అని అంటే 2, దట్ ఈస్ బి, డి బి తో రావాలి. ఓకే, తర్వాత 22 మైనస్ మనకి 5 కావాలి అంటే దట్ ఈస్ 17. 17th ఆల్ఫాబెట్ ఈస్ క్యూ. క్యూ ఎక్కడ ఉంది? డిబిక్యూ తో ఉండాలి. సో డిబిక్యూ, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఒకటే ఉంది. ఓకేనా, సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ headline is coded as so @ exclamation %$ is equals to plus hash. Biggest is coded as question mark is equals to and so hash beta. So మనకి ఇన్ఫినిటీ లాగా వచ్చింది ఇట్లా. సో నెక్స్ట్ how is designate is coded as అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ సింబల్స్ లాగా కోడ్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు డిజిగ్నేట్ కి కోడ్ ఏంటి అంటున్నాడు. డి ఎక్కడ ఉంది? ఈ రెండిట్లలో ఈ రెండు వర్డ్స్ లో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అనేవి ఉన్నాయి. దాని నుంచి కోడ్ తీసుకుంటే సరిపోతుంది. డి ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ 4th లెటర్. ఫస్ట్ దాంట్లో 4th లెటర్ అంటే ఫస్ట్ దాంట్లో 4th సింబల్ % అన్నిట్లలో ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ యాష్ 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 యాష్, సెకండ్ దాన్ని కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ లో బీటా 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 ఉంది. ఒకసారి థర్డ్ వన్ చెక్ చేద్దాం. ఎస్, ఎస్ ఎక్కడ ఉంది? దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ అండి, బిగ్గెస్ట్ లో, దట్ ఈస్ బీటా. ఓకే, ఇప్పుడు ఆప్షన్ 4 క్యాన్సల్ అవుతుంది. తర్వాత చూడండి నెక్స్ట్, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది. ఓకే, ఇక్కడ అండ్ ప్లస్ ఉంది కాబట్టి మనము నెక్స్ట్ 5th లెటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, 5th లెటర్ చెక్ చేద్దాం. జీ. సో జీ అని అంటే జీ డబల్ టైం ఉంది అంటే అండ్ అండి. అండ్ ఇక్కడ లేదు కాబట్టి క్యాన్సల్. ఇక్కడ అండ్ ఉంది, ఇక్కడ అండ్ ఉంది. తర్వాత ఎన్, ఎన్ ఎక్కడ ఉంది? దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ ప్లస్, తర్వాత ప్లస్ రావాలి. ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ వన్ క్యాన్సల్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ the rectangle stands for doctors, the circle stands for managers, and the triangle stands for unemployed. The given numbers represent the number of persons. How many persons are not unemployed అంటున్నాడు. క్రింది వెన్ చిత్రంలో దీర్ఘచతురస్రం డాక్టర్లు, వృత్తం మేనేజర్లు మరియు త్రిభుజం నిరుద్యోగులు సూచిస్తుంది. ఇచ్చిన సంఖ్యలు వ్యక్తుల సంఖ్యలను సూచిస్తాయట. నిరుద్యోగులు కాని వారు ఎంతమంది అంటున్నాడు. ఇక్కడ నిరుద్యోగులు కాని వారు ఎంతమంది అంటున్నాడు. అన్ఎంప్లాయిడ్ ఉంది చూడండి, నిరుద్యోగులు కాని వాళ్ళు అన్నారు. వీళ్ళంతా నిరుద్యోగులు తీసేయి, వీళ్ళు మనకొద్దు. నిరుద్యోగులను అడగలేదు, నిరుద్యోగులు కానోళ్ళు ఎవరు అంటున్నాడు. ఇప్పుడు నిరుద్యోగులు కాని వాళ్ళు 17, 20, 25 వీళ్ళంతా నిరుద్యోగులు కాని వాళ్ళే కదా. సో ఒక్కసారి చూడండి, 25, 17, 20 మొత్తం ఎంత వస్తుంది? 62 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 7 points PQRST U and V are drawn on a ground. U is 15 meters east of V, P is 12 meters south of T, which is 10 meters east of Q. S is 5 meters east of R, which is 17 meters south of U. V is 5 meters north of Q. What is the distance between P and S అంటున్నాడు. మైదానంలో 7 పాయింట్లు PQRST U మరియు V డ్రా చేయబడతాయి. V, సో మనకి U Vకి 15 మీటర్ల తూర్పున ఉంది. P Tకి దక్షిణంగా 12 మీటర్ల దూరంలో ఉంది. T Qకి 10 మీటర్ల తూర్పున ఉంది. S Rకి 5 మీటర్ల తూర్పున ఉంది. R Uకి దక్షిణంగా 17 మీటర్ల దూరంలో ఉంది. V Qకి ఉత్తరాన 5 మీటర్ల దూరంలో ఉంది. P మరియు S మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. రైట్, సో ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ U is 15 meters east of V అట. V కి ఈస్ట్ లో 15 మీటర్స్ దూరంలో ఎవరున్నారు? U ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంకెవరైనా వచ్చిర్రా? రైట్, V is 5 meters north of Q అట. సో 5 meters north of Q,
V ఉన్నాడు. ఓకే డన్. మనకి P is 12 meters south of T which is 10 meters to the east of Q అని అన్నాడు. ఓకే, ఇక్కడ ఒక మాట చూడండి, S is 5 meters east of R which is 17 meters south of U. సౌత్ ఆఫ్ యూకి 17 meters డిస్టెన్స్ లో మనకి ఎవరున్నారు అని అంటే R ఉన్నారు. S is 5 meters east of R. సో ఈస్ట్ R కి 5 meters దూరంలో S ఉన్నారంట. డన్. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం. Q ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ 10 meters టు ద ఈస్ట్ ఆఫ్ Q అన్నారు. T అనే పర్సన్ 10 meters దూరంలో ఉన్నాడంట. సో Q కి 10 meters దూరంలో ఎవరున్నారు అంటే T ఉన్నాడు. P ఈజ్ 12 meters సౌత్ ఆఫ్ T అన్నాడు కదా. సో P ఎక్కడ ఉంటాడట అంటే 12 meters సౌత్ లో ఉంటాడంట Tకి. ఎస్, ఇలా ఉంది. ఇది డయాగ్రామ్ అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ S. P ఇక్కడ ఉన్నాడు, S ఇక్కడ ఉన్నాడు. ఇది ఒక 5. ఈ గ్యాప్ లెంత్ ఉంటుంది అంటే ఒక 5 ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం 15, ఇక్కడ ఇది 10 ఉంది కదా, ఈ డిస్టెన్స్ 10 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5. సో టోటల్ 10 meters. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. How many pairs of letters are there in the word catering which has as many letters between them in the word as in the English alphabetical series అంట. క్యాటరింగ్ అనే పదంలో కూడా మనం ఇంతకు ముందు చూసినాం, సేమ్ అట్లాంటి క్వశ్చనే, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అంటున్నాడు. సో క్యాటరింగ్ ని చూస్తే సో C తర్వాత D E F G H I J లేదు. A తర్వాత B C D E F G, A నుంచి Gకి ఒక పేర్ అవుతుంది. T తర్వాత ఉన్న లెటర్స్ ఉన్నాయా? లేవు. E తర్వాత F G H I లేదు. R తర్వాత ఉన్నటువంటి లెటర్స్ ఉన్నాయా? లేవు. I J K లేదు. సో తర్వాత ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇంతే, రివర్స్ లో చూద్దాం. G H I, G నుంచి I కి. I తర్వాత J K L M లేదు. N తర్వాత O P Q R లేదు. I తర్వాత J K L లేదు. R S T, R నుంచి T కి ఉంది. E తర్వాత ఉందా? లేదు. T తర్వాత ఏం లేదు. A తర్వాత లేదు. కాబట్టి 3 pairs ఉన్నాయి. సో ఆప్షన్ 3 pairs ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ఓకేనా. రైట్, నెక్స్ట్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద వర్డ్స్ డజంట్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ షేర్డ్ బై ద పేర్ ఆఫ్ వర్డ్స్ బిలో. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ అంటున్నాడు. సో క్రిస్టియానో రొనాల్డో అంట ఫుట్బాల్ కి రిలేటెడ్ అయి ఉన్నాడంట. క్రిస్టియానో రొనాల్డో ఏం గేమ్ ఆడతాడు? ఫుట్బాల్ గేమ్ ఆడతాడు కదా. సో ఫుట్బాల్ ఆడతాడు తను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఎవరు వాళ్ళకి గేమ్ ఆడే పర్సన్ అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి గేమ్ ని కూడా పక్కన ఇచ్చారు, కానీ ఒకటి రాంగ్ ఉందంట, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటున్నాడు. ప్రణవ్ వెంకటేష్ చెస్ అంటున్నాడు. ఎస్, ప్రణవ్ వెంకటేష్ అతను చెస్ ఆడతాడు, కరెక్టే. అదితి అశోక్ గోల్ఫ్ అంట, ఎస్ కరెక్టే. రాణి రాంపాల్ క్రికెట్ అంట, అస్సలు కాదు. మేరీ కోమ్ బాక్సింగ్, ఎస్ అవును. మరి రాణి రాంపాల్ ఈవిడ హాకీ ఆడుతుంది. ఓకేనా, హాకీ ఆడుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద డిఫరెంట్ వన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది సో లెటర్స్ కి సంబంధించినటువంటి అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ర్యాంప్ ఉంది, KNJ అన్నారు. దీంట్లో లాజిక్ ఏంటంటే Pకి ఆపోజిట్ లెటర్ ఏంటి? K, Mకి ఆపోజిట్ లెటర్, Aకి ఆపోజిట్ లెటర్ Z, Rకి ఆపోజిట్ I. ఆపోజిట్ లెటర్స్ అనేవి లాజిక్ గా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ Tకి ఆపోజిట్ G, Gతో స్టార్ట్ అవ్వాలి. Nకి ఆపోజిట్ M, GM తో ఉండాలి. ఆప్షన్ ఒకటే ఉంది, GMRS. ఓకేనా. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఇఫ్ A # B means A is equals to B. So A@B means A is greater than B. $B means A is smaller than B. A% B means A is not smaller than B అట. నాట్ స్మాలర్ అంటే గ్రేటర్ అన్న కావచ్చు, ఈక్వల్ అన్న కావచ్చు. కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని తీసుకుంటాం. ఇప్పుడు
ఇక్కడ మనం తెలుగులో కూడా చూస్తే అదే ఇచ్చారు. సో మనకి ఏ అనేది బికి సమానం అని, ఏ అనేది బి కంటే పెద్దది, ఏ అనేది బి కంటే చిన్నది, ఏ అనేది సో బి కంటే చిన్నది కాదు అని ఇట్లా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ లో మనము దీన్ని ఇన్సర్ట్ చేసుకొని ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఏది రాంగో చూడాలి. ఒకసారి చూడండి, ఎం ఎట్ ద రేట్ అంటే ఏంటి? సో గ్రేటర్ దాన్ ఎన్. యాష్ అంటే మీనింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అని వచ్చింది. పర్సంటేజ్ అని అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఎట్ ద రేట్ అని అంటే గ్రేటర్ దాన్ ఓ. డాలర్ మీన్స్ ఏంటి? సో లెస్ దాన్ పి అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాలర్ మీన్స్ ఎన్ డాలర్ టీ అంట, అంటే ఎన్ లెస్ దాన్ టీ అని వచ్చింది. ఎన్కి టీకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా? లేదు, క్యాన్సల్. పి ఎట్ ద రేట్ ఆర్ అంట, ఎట్ ద రేట్ అంటే గ్రేటర్ దెన్, పి గ్రేటర్ దెన్ ఆర్ వస్తుందా? పికి ఆర్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్. ఎన్ ఎట్ ద రేట్ ఓ అంట, ఎట్ ద రేట్ మీన్స్ ఎన్ గ్రేటర్ దెన్ ఓ. ఎన్కి ఓకి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉందా? అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి, ఉంది ఇక్కడ, కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఎం పర్సంటేజ్ ఓ అంట, పర్సంటేజ్ మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మధ్యలో ఒక్క గ్రేటర్ దెన్ కూడా రావద్దు అన్నట్టు, మరి వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా క్యాన్సల్. సో ఇప్పుడు లాజిక్ లో మనకి ఏది ట్రూ అవుతుందంటే ఆప్షన్ 3 ట్రూ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ machine is scored as 65, so quadrilateral is scored as 204, then hairs is scored as అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే కోడ్ ఏ విధంగా తీసుకున్నాడంటే, మెషిన్ లో ఫస్ట్ లెటర్ M13 అండ్ లాస్ట్ లెటర్ E5, సో ఈ రెండింటిని మల్టిప్లై చేసిండు. అంటే మెషిన్ లో ఫస్ట్ లెటర్ M, లాస్ట్ లెటర్ E, ఆ రెండింటి యొక్క ప్లేస్ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే వచ్చింది ఎంత? 65 వచ్చింది. ఓకేనా? రైట్. సో తర్వాత మనం ఒకసారి గమనిస్తే దాంట్లో క్వాడ్రిలేటరల్ లో Q ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ కి L, ఇక్కడ 17 అండ్ 12 రెండింటిని మల్టిప్లై చేసిండు, దట్ ఈస్ 204 వచ్చింది. తర్వాత ఇక్కడ H అండ్ లాస్ట్ లో S, ఇక్కడ 8 అండ్ ఇక్కడ 19. ఓకేనా? రెండింటిని మల్టిప్లై చేసి తీసుకోవాలి. రైట్. ఇప్పుడు మనకు వచ్చేది ఇక్కడ ఎంత వస్తుంది అని చెప్పేసి ఒకసారి కనుక చూసుకుంటే 19 ఇంటూ 8, సో ఇక్కడ మనకు వచ్చేది 152 వస్తుంది, 152 వస్తుంది. ఓకేనా? సో 152 వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ రావాల్సింది 152. డన్. రైట్ అండి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. It was Tuesday on February 8, 2022. What will be the day on March 8, 2027 అంటున్నాడు. సో ఫిబ్రవరి 8న 2022 రోజు మంగళవారం అయితే మార్చ్ 8, 2027న ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు. ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఈ డేట్ తీసుకుంటా, 8, ఫిబ్రవరి యొక్క మంత్ కోడ్ 4, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 22, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయనంటే దీంట్లో 4 5 20 కాబట్టి అప్పటి వరకు 20, సో 22 సంవత్సరాలలో 5 వచ్చి ఉంటాయి. బై 7 చేస్తాను. ఇప్పుడు మనకి 7తోనే డైరెక్ట్ గా భాగించబడేటి ఏమన్నా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు కలిపితే 28, 7 4ల 28. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కలపండి, 12 వస్తుంది. దీంట్లో నుంచి ఒక 2 తీసుకుంటే మనకు 14 అయిపోతే రిమైండర్ 3 మిగులుతుంది. రిమైండర్ 3 అంటే ఏ వారం అవుతుంది? దట్ ఈస్ ట్యూస్డే అవుతుంది. రిమైండర్ 3 అంటే ట్యూస్డే. సో అక్కడ కూడా ట్యూస్డే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, నో ప్రాబ్లం. అంటే అప్పుడు మార్చ్ 8ని చెక్ చేద్దాం. సో 8 మార్చ్ యొక్క మంత్ కోడ్ ఎంత? 4A. సో ప్లస్, సో నెంబర్ ఆఫ్ సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 27, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ 27 ఇయర్స్. సో 4 6ల 24, సో 6 బై 7 చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ 7 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక ఎస్, ఇవి రెండు క్యాన్సిల్ చేద్దాం. చేస్తే మనకు 35 వెళ్ళిపోతుంది అక్కడ. సో ఇక్కడ 6 6, ఓకే 12, ఇందులో నుంచి 2 తీసేస్తే 14 క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. సో 2 మీనింగ్ ఏంటి అని అంటే దట్ ఈస్ మండే అండి. 2 మీనింగ్ మండే. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మండే కరెక్ట్ అవుతుంది. ఓకేనా?
రైట్. మీరు నార్మల్గా ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది ఏంటి అని అంటే, సో మీకు 3 అంటే ట్యూస్డే కాదు, సో 3 అంటే ట్యూస్డే కాదు, 2 అంటే మండే కాదని కొంతమంది ఆస్పిరెంట్స్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే కోడ్ను బట్టి అక్కడ ఆ డేస్ అనేవి డిసైడ్ అవుతాయి, జాగ్రత్త. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ when the mirror is placed at the right side of the given figure అంటున్నాడు. సో ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ అడిగాడు, అద్దం అనేది ఇక్కడ ప్లేస్ చేశాడు. సో బ్రాకెట్స్ అలానే ఉంటాయి, ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి క్యాన్సల్. సితో స్టార్ట్ అయింది, ఓకే. నెక్స్ట్ ఐ ఉండాలి, ఐ రివర్స్లో రావద్దు, ఇలానే ఉంటుంది. తర్వాత డి అనేది మిర్రర్లో చూసినప్పుడు బి లాగా మారుతుంది, ఇది కాదు. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది అది సెకండ్లో ఉంది కాబట్టి ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. ఇక్కడ మనకు సిలాజిజం క్వశ్చన్స్ వచ్చినాయి. స్టేట్మెంట్ చూసినట్లయితే ఆల్ ఫాస్ట్ ఆర్ కార్, ఏ ఫ్యూ ఫాస్ట్ ఆర్ స్లో, నో ట్రైన్ ఈజ్ స్లో. కంక్లూజన్లో చూడండి, ఏ ఫ్యూ ఫాస్ట్ ఆర్ నాట్ ట్రైన్, ఏ ఫ్యూ కార్ ఆర్ స్లో, ఏ ఫ్యూ ట్రైన్ ఆర్ కార్ అంటున్నాడు. తెలుగులో చూద్దాం. స్టేట్మెంట్స్లో వేగవంతమైనవన్నీ కార్లు, కొన్ని వేగమైనవి నెమ్మదైనవి, ఏ రైలు కూడా నెమ్మదైనది కాదట. తీర్మానాలు చూస్తే కొన్ని వేగవంతమైనవి రైలు కాదు, కొన్ని కార్లు నెమ్మదిగా ఉన్నాయి, కొన్ని రైలు కార్లు అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారి మనం అరేంజ్మెంట్ చేద్దాము. ఆల్ ఫాస్ట్ కార్ అంట, ఏ ఫ్యూ ఫాస్ట్ ఆర్ స్లో అంట, నో ట్రైన్ ఈజ్ స్లో అని చెప్పేసి అన్నాడు. ట్రైన్కి స్లోకి సంబంధం లేదు. ఓకేనా? దెర్ ఇస్ నో రిలేషన్. ఏ ఫ్యూ ఫాస్ట్ ఆర్ నాట్ ట్రైన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఫ్యూ ఫాస్ట్ అంటే ఈ ఫాస్ట్ లోని కొన్ని ఫాస్ట్లు అట ట్రైన్ కాదు అంటున్నాడు. అవునా? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్ ఆఫ్ ఏవైతే మనకి ఫాస్ట్ ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా మనకి ట్రైన్స్ కావు కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్. ఏ ఫ్యూ కార్ ఆర్ స్లో అట, కార్ అనేవి కొన్ని స్లో అవుతున్నాయా? అవుతున్నాయి కాబట్టి సెకండ్ వన్ ట్రూ. ఏ ఫ్యూ ట్రైన్ ఆర్ కార్, ట్రైన్ అనేది కార్ అవుతుందా? కాట్లేదు, టచ్ లేదు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ వన్ ట్రూ. సో ఆప్షన్ 3 ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అని చెప్పేసి అంటున్నాడు. సో క్రో, ఓమ్నివరస్, డీర్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకేనా? డన్. కాకి, ఓమ్నివరస్, జింక అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇక్కడ కనుక చూస్తే ఓమ్నివరస్ లో మనకి డీర్, జింక వచ్చింది. అంటే వెజ్ మాత్రమే తినేది. ఓకేనా? సో దాన్ని ఓమ్నివరస్ అంటాం కదా. అది ఇక్కడ డీలో చూడండి మీకు. సో ఇది మొత్తం ఓమ్నివరస్ లో ఇది డీర్ వస్తుంది, ఇక్కడ మనకు క్రో వస్తుంది, కాకి. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓమ్నివరస్ లోకి కాకి రాదు. ఓకేనా? రైట్. కాబట్టి ఆప్షన్ డిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంట. సో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ లో ఈ ఆప్షన్స్ లోనివి ఏది ఎంబెడ్ అయి ఉంది అంటున్నాడు. ఓకేనా? రైట్. సో ఒకసారి చూడండి, ఏది ఎంబెడ్ అయినట్టు కనిపిస్తుంది? ఆప్షన్ 4 గమనించండి, ఇలా ఉంది చూడండి, యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. సో డయాగ్రామ్ 4 ఆప్షన్ 4 లో ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the combination of letters that when sequentially placed in the blanks of the given letter series will complete the series అంటున్నాడు. ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటి అని అంటే, సో రిపీటెడ్ లెటర్ సిరీస్ క్వశ్చన్. ఒకసారి గమనిద్దాం. ఇక్కడ సితో స్టార్ట్ అయింది, ఎండ్ విత్ పి. ఇక్కడ 3 పీలు ఉన్నాయి, ఇక్కడ 3 పీలు కనిపించినాయి. అంటే అక్కడికి ఎండ్ అనుకుంటే ఇక్కడికి ఎండ్ అనుకుందాం. సితో స్టార్ట్ అయింది, ఎస్. ఒక బ్లాంక్ ఉంది, డన్. నెక్స్ట్ తర్వాత చూస్తే 3 పీలకు ముందు ఇక్కడ 2 క్యూలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్యూ తీసుకుంటా. రైట్. ఓకే. సో 3 ఏలు, 2 క్యూలు, 2 పీలు. తర్వాత ఇక్కడ 2 సీలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక సి ఉంటుంది అనుకుంటే సిసి, ట్రిపుల్ ఏ, డబల్ క్యూ, ట్రిపుల్ పి. సిసి, ట్రిపుల్ ఏ, డబల్ క్యూ, ట్రిపుల్ పి, క్లోజ్. డబల్ సి, ట్రిపుల్ ఏ, డబల్ క్యూ, ట్రిపుల్ పి. ఎస్, పర్ఫెక్ట్ సెట్ అయింది.
సో సి డబల్ క్యూతో రావాలి. సి డబల్ క్యూ సిఏ, సి డబల్ క్యూ సిఏ లేదు, సి డబల్ క్యూ లేదు ఇక్కడ, సి డబల్ క్యూ లేదు ఇక్కడ. ఎస్, ఆప్షన్ 2లో ఉన్నట్టుగా ఉండాలి. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి మధ్యలో రిలేషన్ ఏంటో ఎస్టాబ్లిష్ చేద్దాం. సో 15, 24, 42, 69, 105. రైట్, ఇట్లా ఉంది. ఓకేనా? రైట్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో రెండింటికి మధ్యలో డిఫరెన్స్ +9. తర్వాత ఇక్కడ చూడండి +18 ఉంది. ఓకేనా? తర్వాత ఈ రెండింటికి మధ్యలో చూడండి +27 ఉంది. తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ మనకి సో ఇక్కడ +36 ఉంది. ఓకేనా? రైట్, 36 ఉంది. తర్వాత ఇక్కడ +45 ఉంది. తర్వాత ఇక్కడ +54 ఉంది. ఓకేనా? రైట్. 9 1s are 9 2s are 9 3s are 9 4s are 9 5s are 9 6s are. ఓకేనా? నెక్స్ట్ రావాల్సింది ఏంటి మరి అంటే 9 7s are. సో కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది? 63 వస్తుంది. 204 + 63 267. సో 267 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the correct option that indicates the arrangement of the given words in the order in which they appear in an English dictionary అని అంటున్నాడు. సో అన్నిట్లలో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ క్యాప్ క్యాప్ క్యాప్, ఇక్కడ క్యాప్ క్యాప్ క్యాప్, అన్నిట్లలో క్యాప్ ఉంది. తర్వాత చూడండి టీటీఎస్ టీ ఉంది, ఐ ఉంది. సో కాబట్టి ఇందులో ఐటీ ఇందులో ఐటీ కామన్. సో ఏయు అంటే సెకండ్ వన్ ఫస్ట్ వస్తుంది, ఫోర్త్ వన్ నెక్స్ట్ వస్తుంది. 2 4తో ఉండాలి. తర్వాత నెక్స్ట్ టీనా ఎస్ అంటే ఎస్ ఫస్ట్ రావాలి, అంటే 5 ఫస్ట్ వస్తుంది. 2 4 5తో ఉన్నటువంటి ఆప్షన్ ఉందా? 2 4 5 ఇక్కడ ఉంది, 2 4 5 ఇక్కడ ఉంది. ఇప్పుడు మిగిలిన దాంట్లో అన్నిట్లలో టీ కామన్ కదా, టీ 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 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏ అంటే 1 రావాలి. 5 1తో వచ్చేటువంటిది ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అండి. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకే, డన్. నెక్స్ట్ చూద్దాం. విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. సో దీంట్లో మనకి ఫస్ట్ లెటర్ తీసుకుంటా జి, నెక్స్ట్ ఈ, సి, ఏ డాష్, డబ్ల్యూ. 7 5 3 1, ఇక్కడ 23, -2 -2 -2 ఉంది. నెక్స్ట్ కూడా -2 తీసుకుంటే దీన్ని 27 అనుకోని -2 తీసుకోండి. అప్పుడు 25th ఆల్ఫాబెట్ దట్ ఈస్ వై వస్తుంది. ఓకేనా? రైట్. సో వైతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హార్మోనీ ఈజ్ కోడెడ్ యాజ్ BINOPSZ. హౌ విల్ ప్రాబ్లం బి కోడ్ ఇన్ దట్ సేమ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో హార్మోనీని ఆ విధంగా కోడ్ చేసిండు. ఎట్లా కోడ్ చేస్తున్నాడు అని అంటే హార్మోనీ అని పదంలోని లెటర్స్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఏ హెచ్, ఓకేనా? తర్వాత ఉన్నది ఏంటి అక్కడ అంటే ఎం నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఎన్ ఓ ఆర్ వై, ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న కోడ్ ని కంపేర్ చేయండి. BINOPSZ, ఇక్కడ +1, హెచ్ తర్వాత ఐ, ఎం తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఓ తర్వాత పి, ఆర్ తర్వాత ఎస్, వై తర్వాత జెడ్. సేమ్ ప్రాబ్లం లోని వర్డ్స్ ని అక్కడ వర్డ్ లోని లెటర్స్ ని కూడా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకోవాలి. ఇప్పుడు అందులో ఫస్ట్ వచ్చేటువంటిది బి. సో నెక్స్ట్ బికి సి ఆపోజిట్. ఓకే, బి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటిది మనకు ఇక్కడ ఎల్ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, తర్వాత ఓ, తర్వాత పి వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. సిఎఫ్, ఎల్ తర్వాత ఎం. సిఎఫ్ఎంతో ఉన్నటువంటి ఆప్షన్ ఉందా? సిఎఫ్ఎంతో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే అండి, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ క్యూ ఈజ్ ఇది చదవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. KYIV అనేసరికి కైవో కీవో అని అంటారు, కీవ్ అది. సో వై సైలెంట్ ఉంటుంది. కీవ్ ఈజ్ రిలేటెడ్ టు ఉక్రెయిన్ ఇన్ ద సేమ్ వే యాజ్ మాడ్రిడ్ ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. కీవ్ అనేది ఉక్రెయిన్ కి సంబంధించిందట. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? కీవ్ కదా. మనం ఆల్రెడీ సో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పటి నుంచి ఆ పేరుని బాగా వింటున్నాం కదా. సో కాబట్టి కీవ్ ఈజ్ రిలేటెడ్ టు ఉక్రెయిన్. మాడ్రిడ్ అనేది ఏ దేశం యొక్క రాజధాని అంటే స్పెయిన్ యొక్క రాజధాని. ఓకేనా, స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్. ఓకే, డన్. నెక్స్ట్, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఈ ఈక్వేషన్ కరెక్ట్ కావాలంటే ఆప్షన్స్ లోని ఏ సింబల్స్ ని మనము ఇంటర్చేంజ్ చేసుకోవాలి. డివిజన్ తో వెళ్దాం. డివిజన్ ఇక్కడ ఉంది. సో 2 టేబుల్లో 32 క్యాన్సిల్ అవుతుంది. మరి ఇంటూ ప్లేస్ లోకి మార్చుకోండి అంటున్నాడు. ఇంటూ ప్లేస్ లోకి మార్చిన 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి చూద్దాం. డివిజన్ ఇక్కడ కూడా ఉంది కదా. సో ప్లస్ ప్లేస్ లోకి డివిజన్ రావాలంటున్నాడు. మరి ప్లస్ ప్లేస్ లోకి డివిజన్ వస్తే ఇక్కడ డివిజన్ ఇక్కడ ఉంటే 8 టేబుల్లో 2 క్యాన్సిల్ అవుతుందా? కాదు. సో కానీ ట్రై చేద్దాం, ఎందుకంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఏదన్నా ఉందా. అది కానప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్తో వెళ్దాం. 42 మైనస్ 32 డివిజన్ ని చేంజ్ చేయమన్నాడు. ఇంటూ 2 ప్లస్ 8 డివిజన్ 4 అన్నాడు. 4 టేబుల్లో 2 టైమ్స్. ఓకేనా, 42 మైనస్ 32 ఇంటూ 2 అంటే 64 ప్లస్ 2. ఈ 2ని తీసుకొస్తే 44 మైనస్ 64 మైనస్లలో రావాలి. కానీ ఇక్కడ మనకు వర్కౌట్ కాదు కాబట్టి ఇది క్యాన్సల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. 42 నెక్స్ట్ మైనస్ 32 డివిజన్ చేంజ్ చేయాలన్నాడు ఇక్కడ నుంచి. సో ఇక్కడ డివిజన్ పెట్టాలి, ఇంటూ 4 ఇట్లా రాసుకోవాలి. సో దీనిలో ఏం చేయొచ్చు అంటే 2 డివిజన్ 8 ఇంటూ 4 అని ఇట్లా రాస్తాం. అప్పుడు 4 టేబుల్లో 2 టైమ్స్, 2 టేబుల్లో 2 టైమ్స్, 1 మిగులుతుంది. 42 మైనస్ 32 ప్లస్ 1 అని అంటే ఇటు వచ్చి తీసుకొస్తే 43లో నుంచి 32 మనకు మిగిలేది 11, కానీ 26 ఉంది కాబట్టి క్యాన్సల్ ఇది కూడా. అప్పుడు ఆప్షన్ 3కి వెళ్ళిపోండి. 42 సో మైనస్ ప్లేస్లో ప్లస్ 32 డివిజన్ 2 మైనస్ 8 ఇంటూ 4 అని ఇట్లా ఇచ్చారు. 2 టేబుల్లో ఇక్కడ క్యాన్సల్ చేస్తే దట్ ఈస్ 16. సో రెండింటిని కలిపితే 58 మైనస్ ఇక్కడ 8 ఇంటూ 4 సో 32, 2 తీసేస్తే 26 వచ్చింది. ఎస్, అబ్సల్యూట్లీ ఆప్షన్ 3తో వర్కౌట్ అయింది 26. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. దీంట్లో లాజిక్ ఏంటో గమనించాలి. 32, 24, 76 ఉంది. ఇక్కడ ఏం చేద్దామనంటే 32ని ఇంటూ 2 చేయండి. 32 ఇంటూ 2 దట్ ఈస్ 64. ఇక్కడ 24లో సగం తీసుకోండి. 24లో సగం ఎంత? 12. సో 76. ఇక్కడ ఉన్నటువంటి మూడో నెంబర్ అంటే ఫస్ట్ దాన్ని డబల్ చేయాలి, సెకండ్ దానిలో సగం తీసుకోవాలి. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా 38ని డబల్ చేసి ఇక్కడ 66లో సగం తీసుకుంటే 109 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 18ని కూడా డబల్ చేయాలి. 18ని డబల్ చేస్తే మనకు వచ్చేది ఎంత? 36 ప్లస్ 54లో సగం చేయాలి. ఇక్కడ ఎంత? 27 వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపారనుకోండి మనకు వచ్చేది ఎంత ఇక్కడ అంటే 63 వస్తుంది. ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4 numbers have been given out of which 3 are alike in a certain manner and 1 is different, select the odd one అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ లో డిఫరెంట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 107 అంట. 107లో సమ్ ఆఫ్ ద వాల్యూస్ చేయండి, 8 వస్తుంది. 5, 2, 1 అని అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ 8. సో ఇక్కడ 3, 6, 8 సమ్ ఆఫ్ ద వాల్యూస్ 8, సమ్ ఆఫ్ ద వాల్యూస్ 7. అంటే అన్నిట్లలో సమ్ ఆఫ్ ద వాల్యూస్ అనేవి 8 ఉన్నాయి, ఒక దాంట్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ వాజ్ ట్యూస్డే ఆన్ 1st January 1972 then what was the day on the 21st October 1972 అంటున్నాడు.
1st జనవరి 1972 మంగళవారం అయితే 21st అక్టోబర్ 1972 ఏ రోజు వస్తుంది అని అడుగుతున్నాడండి. ఓకేనా, రైట్. ఒకసారి ఆడ్ డేస్ ఆధారంగా చేద్దాం. జనవరి నుంచి అక్టోబర్ వరకు తీసుకోండి. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. సో అక్టోబర్ వరకు తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ జనవరి 1st డే అడిగిండు కాబట్టి జనవరిలో ఆడ్ డేస్ ఎన్ని? 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇది లీప్ ఇయరా ఒకసారి చూసుకోండి. 72 లీప్ ఇయర్ అవుతుంది కదా. సో కాబట్టి ఫిబ్రవరిలో ఒక ఆడ్ డే. సో మార్చ్లో 3, ఏప్రిల్లో 2, మేలో 3, సో జూన్లో 2, జూలైలో 3, ఇక్కడ ఆగస్ట్లో 3, సెప్టెంబర్లో 2. మరి ఇక్కడ 21st అక్టోబర్ అన్నాడు కాబట్టి 21 డేస్ కింద ఇట్లా తీసుకుంటాం. ఇప్పుడు క్యాన్సల్ చేయండి. 7 టేబుల్లో పోయే విధంగా క్యాన్సల్ చేసుకుంటూ రండి. 7 3 21 క్యాన్సల్, 3 + 3 6 + 1 క్యాన్సల్, 3 2 5 2 క్యాన్సల్. ఇప్పుడు 3 3 6 2 8, ఇందులో నుంచి 7 తీసేస్తే మిగిలేది 1. రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. అంటే ఇట్ వాజ్ ట్యూస్డే ఆన్ 1st డే. అంటే ఇచ్చిన దాంట్లో మొదటి రోజు ఏ వారం అయింది? మంగళవారం. అంటే 1 మిగిలింది కాబట్టి దీన్ని ట్యూస్డే కింద రాసుకుంటాం. సో 1st రోజు మంగళవారం అయింది. అంటే 21st అక్టోబర్ 1972 కూడా మంగళవారమే అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ట్యూస్డే ఇస్ ద ఆన్సర్. మనం నార్మల్గా చెక్ చేసినాం అనుకోండి. సో చెక్ చేయడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇది అవుతుందా కాదా ఫస్ట్ ఏ వారం అనేది చెక్ చేసుకోవాలి, మళ్ళీ అక్కడ చెక్ చేయాలి. ఆడ్ డేస్ ఆధారంగా చేస్తే ఈజీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఇన్ ద క్వశ్చన్ a word is represented by only one set of numbers as given in any one of the alternatives. The sets of numbers given in the alternative are represented by 2 classes of alphabets as in 2 matrix given below అంటున్నాడు. ఏం లేదు, ఇక్కడ matrix 1 matrix 2 అని చెప్పేసి ఇచ్చారు కదా. దీంట్లో మనకి కొన్ని లెటర్స్ వాటికి రిప్రజెంట్ చేసేటువంటి కొన్ని కోడ్స్ డిజిట్స్ రూపంలో ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్నటువంటి వర్డ్కి సంబంధించినటువంటి కోడ్ ఏంటో డిటర్మైన్ చేయాలి. చూడండి, ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనకి పి అనే లెటర్ ఉంది. పికి కోడ్ ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. మనం త్రూ ఆప్షన్ వెళ్దామండి. ఆప్షన్ త్రూ వెళ్దాం. ఫస్ట్ అన్నిట్లలో కూడా 75 ఉంది. అంటే పికి కోడ్ 75 అన్నిట్లలో కామన్, నో ప్రాబ్లం, వదిలేద్దాం. సో ఎలిమినేషన్ మెథడ్లో వెళ్దాం. నెక్స్ట్ చూడండి, అన్నిట్లలో 44 ఉంది, వదిలేయండి. తర్వాత 24 24 24 42 అని ఉంది. ఒకసారి 24 ఏంటో చెక్ చేయండి. థర్డ్ లెటర్ ఏంటి? ఆర్. సో ఇక్కడ అడ్డు వరుసలో 2, నిలువు వరుసలో 4 తీసుకోండి, ఆర్ ఉంది, ఓకే. మరి 40 మనకి ఇక్కడ చూడండి 42 అన్నాడు. 42 అంటే 4 ఇక్కడ ఉంది అండ్ 2 ఇక్కడ వస్తుంది. ఎఫ్ కదా, మనకు రావాల్సింది ఆర్ కాబట్టి 4th ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చూడండి. సో 4th లెటర్లో 03తో స్టార్ట్ అయింది. 4th లెటర్ ఈజ్ ఎఫ్. 03 ఇక్కడ ఉంది, ఎఫ్, ఓకే. అంటే 03 ఓకే. మరి 30 వర్కౌట్ అవుతుందా? 3 ఇక్కడ ఉంది అండ్ 0 ఇక్కడ ఉంది, అంటే అది టీ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఎలిమినేషన్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూడండి 66 సేమ్ ఉంది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ 5th లెటర్ కూడా సేమ్, ఓకే. సో మనకి ఇక్కడ ఈ వరకు పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ సి కదా. సో 59 95 అని ఉంది. 59 అంటే అడ్డు వరుసలో 5, నిలువు వరుసలో 9, సి, ఓకే, వర్కౌట్ అయింది. మరి 95 వర్కౌట్ అవుతుందా? 9 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. సో డి వర్కౌట్ కావట్లేదు కాబట్టి సెకండ్ వన్ క్యాన్సల్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే డెఫినెట్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇది మనకు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.